అనేది డే హై పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి చాలా మందికి బయ్యర్స్ ని ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ ఉన్న ఎంట్రీ అయిన బయ్యర్స్ కి చాలా మందికి లాస్ అనేది చూపించింది. ఇక్కడ BTST దగ్గర ఇక్కడ క్లోజింగ్ దగ్గర చాలా మంది BTST అనేది తీసుకుపోయి ఉంటారు. వాళ్ళు బై చేసి ఉంటారు, కొంతమంది సెల్ చేసి ఉంటారు. బై చేసిన వాళ్ళకి ఆల్రెడీ లాస్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు, కానీ సెల్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కాస్ట్ టు కాస్ట్ లాస్ లో ఉన్నారు. ఇక్కడ బై చేసిన వాళ్ళకి ఆల్రెడీ లాస్ అనేది చూపించింది. కానీ ప్రీవియస్ డే రోజు ఇక్కడ హ్యూజ్ బయింగ్ అనేది జరిగింది. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళకు స్టాప్ లాస్ అనేది హిట్ కాకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్ అనేది మినిమం 50% అనేది రీట్రేస్మెంట్ అనేది కాలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక M ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ బై చేస్తారా, సెల్ చేస్తారా? మీకు ఇక్కడ 3 seconds టైం ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు, కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అనేది నేను పెట్టుకుంటాను. పెట్టుకొని నా టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేసిందంటే మార్కెట్ మళ్ళీ M ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇప్పుడు మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి, ఎందుకంటే చాలా మంది సెల్లర్స్ స్టాప్ అయ్యారు. కాబట్టి నా టార్గెట్ అనేది ఇక్కడ నేను పెంచుకుంటున్నాను 170 పాయింట్స్ అనేది. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.